హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? నేను బాగున్నాను. మీరు కూడా బాగుండాలని కోరుకుంటూ ఈ వీడియోని స్టార్ట్ చేసుకుందాం. లెట్స్ స్టార్ట్ ద వీడియో. చికెన్లో ఎన్నో వెరైటీ ఆఫ్ స్నాక్స్ని అయితే ఇంట్లో చేసుకోవచ్చు. రెస్టారెంట్లో, స్ట్రీట్ ఫుడ్లో కూడా దొరికిపోతాయి. ఈసారి అయితే నేను చికెన్ పాప్కార్న్ రెడీమేడ్గా ప్యాకెట్లో దొరుకుతాయి కదా, అవి ఎలా ఉంటాయో అని ట్రై చేద్దామని ఒక ప్యాకెట్ అయితే తీసుకొచ్చాను. మొదటిసారి ఎవరైనా నా వీడియోస్ చూస్తున్నట్లయితే నా ఛానల్లో ఇంటికి సంబంధించిన టెక్నాలజీ వీడియోస్, కుకింగ్ వీడియోస్, వ్లాగ్స్ వంటి కంటెంట్ అయితే ఉంటుంది. వీడియోస్ మీకు నచ్చితే కనుక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను పెట్టే ప్రతి వీడియో మిస్ కాకుండా మీ వరకు చేరాలంటే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని నొక్కండి. ఈ చికెన్ పాప్కార్న్ ప్రైస్ అయితే నాకు 350 పడింది. మీరు అనుకోవచ్చు 350 పెడితే మంచిగా 1 కేజీ లేదా 1.5 కేజీ చికెనే వస్తుంది కదా, వేస్ట్గా ప్యాకెట్ ఫుడ్ తెచ్చుకోవడం దేనికి అని. ఊరికి మనం వండుకున్నవే తినాలని అనిపించదు కదా. కొన్నిసార్లు హోటల్లోవి, కొన్నిసార్లు స్ట్రీట్ ఫుడ్, ఇలా ఏదో ఒకటి వెరైటీగా తినాలనిపిస్తుంది కదా. అందుకనే ఈసారి అయితే ఈ చికెన్ పాప్కార్న్ అయితే ట్రై చేశాను. ఇక్కడ నేనైతే చిన్న బాండీ పెట్టుకున్నాను. పెద్దదైతే దానిలో డీప్ ఫ్రైకి ఎక్కువ ఆయిల్ యూస్ చేయాలి. ఆ ఆయిల్ని మళ్ళీ రీయూజ్ చేయకూడదు కదా, అందుకనేసి కొంచెమే ఆయిల్ అనుకోండి, వేస్ట్ అయినా పెద్దగా బాధ అనిపించదు. అదే ఎక్కువ ఆయిల్ అనుకోండి, అది వేస్ట్ చేయలేక మళ్ళీ మళ్ళీ యూజ్ చేయాలని అనిపిస్తుంది. ఆయిల్ మీడియం ఫ్లేమ్లో ఉంచి బాగా వేడైన తర్వాత సిమ్లోకి చేంజ్ చేసి పాప్కార్న్స్ని అయితే ఒక్కొక్కటిగా వేయాలి. స్టవ్ సిమ్లో పెట్టుకొని కొన్ని వేస్తూ లోపలికి వరకు కుక్ అయ్యేంత వరకు ఫ్రై చేయాలి. మధ్య మధ్యలో అయితే వాటిని బాగా కలుపుకోవాలి, లేకపోతే ఒక సైడ్ ఫ్రై అయ్యి ఇంకొక సైడ్ అయితే ఫ్రై కాకుండా అయిపోతాయి. అందుకని ఊరికే కలుపుతూ ఉండాలి. మనకి ఎన్ని కావాలో అన్నీ 2 to 3 బ్యాచెస్గా వేసుకొని ఫ్రై చేసి పెట్టుకుంటే సరిపోతుంది. ఇవి ఫ్రై అయిన తర్వాత మనకి తెలిసిపోతుందండి, క్రిస్పీగా సౌండ్ వస్తుంది మనం కలుపుతూ ఉంటేనే. ఆ టైంలో తీసుకొని సర్వ్ చేసేసుకుంటే సరి. ఇవి ఎక్కువగా ఆయిల్ని కూడా అబ్జర్వ్ చేయలేదు. టేస్ట్ విషయానికి వస్తే కిడ్స్ అయితే చాలా ఇష్టంగా తింటారు. పెద్దవాళ్ళకైతే కొంచెం స్పైసీనెస్ తగ్గినట్టుగా అనిపిస్తుంది. ఓవరాల్గా అయితే టమాటా కెచప్తో అయితే టేస్ట్ సూపర్గా ఉంది. ఈ చికెన్ పాప్కార్న్ని ఈవినింగ్ స్నాక్స్లోనికి కానివ్వండి, పప్పుచారులోకి సైడ్ డిష్గా, అప్పడాలు, ఆమ్లెట్కి బదులుగా కూడా యూస్ చేసుకోవచ్చు. ఇంకా చిన్నపిల్లల స్నాక్స్ బాక్స్లోకి కూడా ఈజీగా 5 minutesలో రెడీ చేసుకోవచ్చు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.